హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. దసరా స్పెషల్ కలెక్షన్స్ అండి. మనకి అష్టలక్ష్మిలో బిగ్ సైజు, స్మాల్ సైజ్ కూడా వచ్చేసాయండి. అలాగే మనకి శంకు చక్ర దియాసు, రిటర్న్ గిఫ్ట్స్, ఎలిఫెంట్ కలసాలు, సింహాసనాలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడాని. వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి సెట్స్ అండి. మనకి దసరా దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, చాలా మంది అడుగుతున్నారు. మనకి 2 సైజెస్ కూడా వచ్చేసాయండి స్టాకు. చూడండి, చూపిస్తున్నాను. మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ 2 ఇంచెస్ హైట్లో అయితే వస్తాయండి. ఐడల్స్ అయితే చాలా బాగా వస్తుంది కార్వింగ్. మనకి గజలక్ష్మి కానీ అన్ని ఐడల్స్ కూడా చాలా బాగా వస్తుందండి. లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి. కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాము. 2 ఇంచెస్ వస్తున్నాయండి. చాలా బాగున్నాయి చూడండి. ఫేస్లన్నీ కూడా మనకి అష్టలక్ష్ములు. అదేవిధంగా ఈ 3 స్టెప్ స్టాండ్ అండి. ఈ స్టాండ్స్ కూడా ప్రీవియస్ వీడియోలో చూపించా, రీస్టాక్ అయినాయి కాబట్టి మళ్ళీ చూపిస్తున్నామండి. అష్టలక్ష్మిని పెట్టి చాలామంది అడుగున్నారు, మెసేజ్ చేసి ఉన్నారు. మనకి అష్టలక్ష్మి సెట్ కాస్ట్ వచ్చేసరికి 2800 అండి. 3 స్టెప్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి 1250 రూపీస్ అండి. చూడండి ఎంత బాగుందో. మనకి ఈ స్టెప్ పైన అష్టలక్ష్మి పెడితే 7 ఇంచెస్ లెంత్లో వస్తుందండి. హైట్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ వస్తుందండి. మనకి డెప్త్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. పర్ఫెక్ట్గా సెట్ అయిందండి మనకి. అదేవిధంగా అష్టలక్ష్మిలు బిగ్ సైజ్ అండి. చూడండి ఎంత బాగున్నాయో కార్వింగ్. మనకి సంతాన లక్ష్మి అండి. కార్వింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయి. మనకి ఐడల్ సైజ్ పెరిగే కొలది కార్వింగ్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇవి కూడా మనకి బిగ్ సైజ్ తీసుకురమ్మని చాలామంది అడిగారు. టైం కూడా తక్కువ ఉందండి. కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. మీకు కొరియర్స్ రీచ్ అయ్యేసరికి ఒక 5 నుంచి 1 వీక్ వరకు పడుతుందండి. మనకి అష్టలక్ష్మిలో హైట్ వచ్చేసరికి బిగ్ సైజు 3.5 ఇంచెస్ వస్తున్నాయండి. 3.7 ఇంచ్ వరకు వస్తున్నాయి. మనకి 3.5 ఇంచెస్లో చాలా బాగా వచ్చాయండి కార్వింగ్. ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి 5000 పడుతుందండి. రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము. మీరు బయట ఎక్కడైనా కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది బిగ్ సైజ్ స్టాండ్ అండి. 12 ఇంచెస్ స్టాండు. మనకి 12 ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి. హైట్ వచ్చేసరికి సేమ్ 6.5లోనే వస్తుందండి. ఈ స్టెప్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. అష్టలక్ష్మిలో వచ్చేసరికి 5000 అండి. ఈ 2 స్టెప్ స్టాండ్ మీద కూడా సెట్ చేసుకోవచ్చండి. స్మాల్ అష్టలక్ష్మి సెట్ అయితేనే, అంటే కొంచెం స్పేస్ తక్కువగా ఉందన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చండి. అంటే కొంచెం స్పేస్ తక్కువ వస్తుందండి ఐడల్కి కొంచెం. ఒకవేళ కావాలంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఈ 2 స్టెప్ స్టాండ్ కూడా 7 ఇంచెస్ లెంత్లో వస్తుందండి. హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్లో వస్తుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి 850 అండి 2 స్టెప్ స్టాండు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు చూడండి 3D మౌల్డ్లోనే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి. ఎంత కలగా ఉన్నారో అమ్మవారు, చాలా బాగుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 850 రూపీస్ అండి. చాలా బాగుందండి ఐడల్ అయితేనే. మనకి అమ్మవారు హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వరకు వస్తున్నారండి. చాలా బాగున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి అమ్మవారి దగ్గర అటు ఇటు పెట్టుకోవడానికి ఎలిఫెంట్స్ అండి. చూడండి కలసంతో సహా వచ్చాయి. ఇవి కూడా మనకి 3Dలోనే వచ్చాయండి. చాలా బాగున్నాయి. మనకి ఈ విధంగా వస్తున్నాయండి. బిగ్ సైజ్ అండి ఇవి. ఇవి హైట్ వచ్చేసరికి మనకి 4.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. మనకి లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. న్యూ ప్యాటర్న్ అండి. మనకి పైన ఏనుగు తొండం పైన కలసం ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి. చాలా బాగా వచ్చాయి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1550 రూపీస్ అండి. బెస్ట్ ప్రైస్ అండి. మీరు ఎక్కడైనా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము. ఈ విధంగా అమ్మవారి దగ్గర అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింహాసనం అండి. ఈ సింహాసనాలు కూడా చాలా మంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేసామండి. మనకి ఫినిషింగ్ చూడండి చాలా బాగా వస్తుంది. మనకి అటు ఇటు కూడా పికాక్స్ వస్తాయి. మనకి పైన డిజైన్ కూడా చూడండి చాలా బాగా వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి ఈ సింహాసనం ప్రైస్ వచ్చేసరికి 2600 అండి.
మనకి 2 kgs వెయిట్లో అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి, వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి. ఇది లైఫ్ లాంగ్ అదే విధంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి. యాంటిక్లో వచ్చింది చూడండి, చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి 2600 పడుతుందండి. ఇవి చాలామంది అడుగున్నారు, లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ వరకు వస్తుంది హైట్. అదేవిధంగా మనకి ఈ లెంత్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వరకు వస్తుందండి. 5.3 ఆ విధంగా అయితే వస్తుంది. చాలా బాగుందండి. మనం ఏ ఐడల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి కింద లెగ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో, డిజైన్ అంతా కూడాని. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఐడల్ అయితే పెట్టి చూపిస్తున్నానండి, చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమలం ఫ్లవర్ అండి. చూడండి మిడిల్లో దియ్య పెట్టుకోవచ్చండి. మనకి ఇవి అయితే చాలామంది అడిగారు, చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి. మనకి ఎలా మూవ్ అవుతుందండి. ఇది బిగ్ సైజ్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ఓన్లీ దియ్య వచ్చేసరికి మనకి 2.7 ఇంచెస్ వరకు వస్తుందండి. దియ్య లోతు కూడా ఎక్కువ వస్తుంది మనకి. ఇంచుమించుగా 1.5 ఇంచెస్ 2 ఇంచ్ వరకు వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. మనం అఖండ దీపం కింద కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. లేదంటే మనం ఈ విక్ తీసేసుకుని ఏవైనా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి. ఇలా అమ్మవారి విగ్రహాలు అది కూడా చాలా బాగుంటుంది మనకి. ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర దియాసు స్మాల్ సైజ్ అండి. ఇవి కూడా చాలామంది అడిగారు, ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి. మనకి వెరీ స్మాల్ సైజ్ వస్తుంది చూడండి. హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను, చాలా చిన్న సైజ్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ 1.5 ఇంచెస్లోనే వస్తుందండి. ఈ పొడవు కూడా మనకి ఓన్లీ 1.5 ఇంచెస్ వస్తుందండి. మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ 1.5 ఇంచెస్ అండి. మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి మనకి 180 రూపీస్ పడుతుందండి. చాలా బాగున్నాయి చూడండి. మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 360 రూపీస్ అండి. మనకి డిఫరెంట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి. వెరీ స్మాల్ సైజ్ అండి. ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇవి కూడా చాలామంది అడుగున్నారు, లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి. అదేవిధంగా ఇది అయితే కొంచెం బిగ్ సైజ్ అండి, మనకి చాలా బాగుంటుంది. ఇవి కూడా చాలామంది అడిగారు, వెయిట్ ఎక్కువ వస్తుందండి. మనకి ఇంచుమించుగా 350 నుంచి 400 గ్రామ్స్ వరకు వస్తుంది. హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. మనకి 3 ఇంచెస్లో వస్తుంది. లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి రీజనబుల్ ప్రైస్ అండి. ఇవి కూడా ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేట్స్ అండి. న్యూ మోడల్ వచ్చింది చూడండి. మిడిల్లో వచ్చేసరికి ఓం వస్తుందండి. మనకి సైడ్ వచ్చేసరికి స్వస్తిక్ వస్తున్నాయి. ఈ ఫ్రంట్ పోవడం అయితే ఉండదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో మనం శంకు చక్రం ప్లేట్స్ అది కూడా చూపించాము. మనకి ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి 9 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది, వెయిట్ ఎక్కువ కూడా వస్తుంది. ఓన్లీ 400 పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇవి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయండి. చూడండి మనకి కింద ఈ విధంగా ప్లేట్ వస్తుంది. ఇవి అటాచ్ అయిపోయి వస్తాయండి. కుంకుమ బర్రెలు 2 వస్తాయండి. ఇది స్మాల్ సైజ్ సెట్ అండి. ప్రైస్ వచ్చేసరికి మనకి చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి కుంకుమ బర్రెలు కూడా. ప్రైస్ వచ్చేసరికి 170 రూపీస్ అండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వస్తుందండి. ఓన్లీ 170 అండి. నెక్స్ట్ ఇందులోనే బిగ్ సైజ్ అండి, 220 రూపీస్ అండి. మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి, ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. 2 సైజెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేట్ అండి. చూడండి లీఫ్ మోడల్లో వచ్చింది మనకి. మిడిల్లో వచ్చేసి గణేష్ వచ్చారండి. ఇవి కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్కి బాగా యూజ్ అవుతాయి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 140 రూపీస్ పడుతుందండి. ఇంచెస్ వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ వస్తుందండి. పొడవు చూసుకుంటే, వెడల్పు చూసుకుంటే మనకి 5 ఇంచెస్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 140 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉర్లీ పౌల్స్ అండి. స్మాల్ సైజ్ నుంచి వచ్చేసాయి చూడండి. మనకి స్మాల్ సైజ్ వస్తుందండి. మనం పూజా రూమ్స్లోని కొంచెం వాటర్ వేసుకుని ఒక ఫ్లవర్ అది వేసుకోవడానికి డైలీకి చాలా బాగుంటాయండి. ఓన్లీ 90 రూపీస్ పడుతుందండి స్మాల్ సైజు. ఇంచెస్ వచ్చేసరికి మనకి 2.5 ఇంచెస్ వస్తుందండి. 2.7 వస్తుందండి. చాలా బాగుంది. హైట్ వచ్చేసరికి ఓన్లీ
ఇంచుమించుగా 2 ఇంచెస్ వరకు వస్తుందండి. 1.7 వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 90 రూపీస్ అండి. ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి ఇది. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి 150 రూపీస్ పడుతుందండి. ఇది ఇంచెస్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇందులో ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంది. ఇది ఓన్లీ 150 అండి. స్మాల్ సైజ్ 90. ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి ఇది. మనకి ఇందులో కొంచెం ఫ్లవర్స్ అది ఎక్కువ పడతాయండి. ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయండి. ఇప్పుడు దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, చాలామంది అడుగుతున్నారు రిటర్న్ గిఫ్ట్స్ గురించి. ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ వచ్చిందండి. హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వచ్చింది. ప్రైస్ వచ్చేసరికి 250 రూపీస్ అండి. ఇవి మనకి 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లో చేయించామండి. ఇవి శ్రీచక్రం ప్లేట్లు. మనకి స్మాల్ శ్రీచక్రం వస్తుంది చూడండి. ప్లేట్ కూడా ఇంతకు ముందు దానికంటే కొంచెం లైట్ వెయిట్ అండి. ఓన్లీ 110 రూపీస్ పడుతుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి లెంత్ వచ్చేసరికి 5 ఇంచెస్ వస్తుందండి. మనం కుంకుమ పూజలు అది చేసుకోవడానికి ఇప్పుడు దేవి నవరాత్రులు ఇవన్నీ వస్తున్నాయి కదా, చాలామంది అడిగారు మనకి ప్లేట్స్. కొంచెం స్మాల్ సైజ్ అయినా చాలా బాగుంది. చూడండి, హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను. 5 ఇంచెస్ అండి. ఓన్లీ 110 రూపీస్ అండి. నెక్స్ట్ ఇందులోనే శంఖం ప్లేట్ అండి. ఇది 3 నెంబర్ అండి. బిగ్ సైజ్ వస్తుంది మనకి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి బాగా యూజ్ చేస్తున్నారు. మనకి 8 ఇంచెస్ వస్తుందండి. మనం ఈ లెంత్ చూసుకుంటే మనకి 6 ఇంచెస్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 160 రూపీస్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి తాంబూలం ప్లేట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారండి. మనకి ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ సైజ్ రెడీగా ఉందండి, చూపిస్తున్నాను. 8 ఇంచెస్ వస్తుందండి. ఇది మనకి 8 ఇంచెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 250 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పసుపు కుంకుమ బాక్సులు అండి. ఇవి కూడా చాలామంది అడిగారు. మనకి న్యూ ప్యాటర్న్లో వచ్చాయండి. చూడండి, ఈ విధంగా 5 వస్తాయండి బాక్సులు. చాలా బాగుంది చూడండి. మనకి ఈ విధంగా పసుపు కుంకుమ అది తీసుకోవడానికి కూడా వీలవుతుందండి. 5 బౌల్స్ అయితే వస్తున్నాయి. పైన వచ్చేసరికి మనకి ఫైబర్ లిడ్ వస్తుందండి. ఈ విధంగా మూత కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. చాలా బాగా వచ్చింది. బ్రాస్లో వచ్చిందండి. ఓన్లీ 350 రూపీస్ అండి. మనకి బాక్స్ ఇంచెస్ వచ్చేసరికి 2 ఇంచెస్ హైట్లో వస్తుందండి. లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుందండి. ఓన్లీ 350 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాటర్ గ్లాస్ మోడల్లో న్యూ మోడల్ వచ్చాయి చూడండి. డిజైన్ ఎంత బాగా వచ్చిందో. మనం పంచపాత్ర కింద అది కూడా యూజ్ చేసుకోవచ్చండి పూజా మందిరంలోని. లేదంటే మనం కిచెన్ పర్పస్ కానీ ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. వెయిట్ ఎక్కువ వస్తున్నాయి. మనకి 250 ml వాటర్ అయితే పడుతుందండి. లోతు చూడండి, డిజైన్ చాలా బాగా వచ్చాయి మనకి. అండ్ ఫ్లవర్ వైజుల కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇవైతే మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 400 పడుతుందండి. ఇది హైట్ వచ్చేసరికి మనకి 3.2 ఇంచెస్ వస్తుందండి. ఈ లెంత్ వచ్చేసరికి ఇంచుమించుగా 3 ఇంచెస్ వరకు వస్తుందండి. ఈచ్ వన్ కాస్ట్ 400 అండి. చాలా బాగున్నాయి. మనం ఫ్లవర్ వైజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. వచ్చేసరికి మనకి ఈ స్టాండ్ చూడండి, మనకి హోల్స్తో వస్తుంది. ఈ విధంగానే మనం దీపారాధన అది చేసుకుంటాం కదా, కొండెక్కకుండా ఉండడానికి మనం పెట్టుకోవచ్చండి. బయట తులసం దగ్గర అది కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్ అది వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇవైతే కార్తీక మాసంలో అది కూడా బాగా యూజ్ చేస్తారండి. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 230 రూపీస్ అండి. స్ట్రాంగ్గా ఉంటుందండి, లైట్ వెయిట్ కాదు. మనకి ఇది హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్లో వస్తుందండి. లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్లో వస్తుంది. ఓన్లీ 230 రూపీస్ పడుతుందండి.